సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈరోజు మనం బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఆడుతున్నాం. సో ఈరోజు మనతో పాటు క్రాంతి గారు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో బోరింగ్ కొడుతుందంట. మనతో పాటు రియాక్షన్ ఇస్తారంట. ఏం రియాక్షన్ ఇస్తారు బ్రో? యాదో ఇటు నువ్వు గేమ్ ఆడు ఫస్ట్. గేమ్ ఆడడం ఇప్పుడే ఇన్స్టాల్ చేసిన. పేరు ఏంది? గంటి మామ అని పెట్టినాడు వీడు. మన పేరు పెడదాం. మన పేరు ఏంది? షేక్ షేక్ షా ఓలి. అంతేం వద్దులే, అఫీషియల్ అని పెడతాం. ఓఎఫ్ఎఫ్ షియల్ అఫీషియల్. సర్లే సర్లే. నెక్స్ట్ బస్సు కండిషన్ 100% గుడ్ అంట. దీన్ని గెరాజ్లోకి పోదాం. ముందు లైట్స్ పెట్టు. నా వేరే ఏందన్న మార్సు. ఓహో, లైట్ చూడు ఏముందో. ఇది బాగుంది, చాలా బాగుంది. పవర్ఫుల్ ఉంది. అయ్యో, కింద ఏమన్నా ఆశిస్తున్నారా మీరు? వస్తాయి అనుకుంటా. పెట్టు. నా బాగున్నాయి. పెట్టు అన్ని పెట్టి. అన్ని ఆడ పెడతావు, డబ్బులు లేవు మన దగ్గర. ఎన్నుంటే అన్ని వాడే చెప్తా. 1,80,000 రూపాయలు. అవి కొన్ని ఉన్నాయి. 1,80,000 అవి. హలో గైస్, మీకు కనబడుతుంది 93,000 పైన చూడండి. మీరే చూసి కామెంట్లో చెప్పండి అది ఎంతో నెంబర్. ఐఎమ్ వీక్ ఇన్ మ్యాథ్స్. టూర్ మోడ్ ఆడదాం. పెట్టు. యాదో ఇటు పెట్టాలి. యాది పెడదాం. యాదో ఇటు పెట్టేస్తా. పెట్టు జస్ట్ ట్రయల్ మనకి అంతే. ఎందో పంటాయిలో ఒకసారి అంట. పంటాయి గో కొడతా. కొట్టు. ఎన్ని కిలోమీటర్లు చూడు ఇది. యాడ్లతో వచ్చింది తలకాయ. మనకి యాడ్స్ మనకు అవసరం లేదు. యాడ్స్ కోసం తొలగించాలి. ఓహో, నైట్ విజన్ పవర్ఫుల్. ఏంది ఇది అడ్డం? సెట్టింగ్సా? అవును, ఓకే. సెట్టింగ్ స్టీరింగ్ చూడేముందో. షిప్పులు, లొకేషన్స్ ఉన్నాయి కదా. చక్కగా ఇప్పుడు ఎట్లా పోలా? మ్యాప్ ఎక్కడుంది? అదిగో. నీళ్ళలో పోతున్నావు. లేదు, దారి కనపడలే నాకు. వెనక్కిద్దాం. రివర్స్ గేర్ వేసుకో. వేసినామప్ప. ఇడితింగా. బై గైస్, ఎవరెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టార్టింగ్లోనే చెప్పకూడదు, కానీ చెప్తాను అంతే. జస్ట్ ఫర్ ఫన్. ఏందో ఇటు మాట్లాడదాం. లాంగ్ కట్ తీసుకుంటా. పక్క పోయి పోతారులే. నీ మాటలు విన్నట్లున్నాడు. విన్నాడు. ఎంతమంది వస్తారో ఇంకా చూద్దాం. రివర్స్ వచ్చేదే మేలు. వచ్చే రివర్స్ బిరిగ్గా వచ్చేయి. చక్కగా పోదాం. ఇప్పుడు వెళ్ళాలి. ఒకటే రూట్ లేదా? ఇప్పుడు అవును అనుకుంటా. ఈ ప్లస్ మైనస్ ఉండేవి, అంటే మైనస్ ప్లస్ ఉండేవన్నీ గేర్స్ అన్నమాట. ఇక్కడ గేర్స్ అన్ని 6 గేర్స్ ఉంటాయి. ఐ థింక్ యూట్యూబ్లో చూసినా నేను, అంతే. నాకేంది తెలుసు, ఫస్ట్ టైం ట్రై చేస్తాను గేమ్ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. గైస్, మీరు కూడా డౌన్లోడ్ చేయాలనుకుంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్. అంతే దగ్గర గేమ్ ప్లే. సన్సెట్ అది ఎంత బిరిగ్గా వచ్చేసే చూడు. గేమ్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ వస్తాడు. వచ్చి బస్సు తీసుకొని ఇంటికి పోమ్మని. పడపా ఇడ్చు. ఓ లాలా పాట పాడు. లెఫ్ట్ ఇడా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కాలేజ్ అన్నమాట. కాలేజ్లో పిల్లలు ఉంటారు. పిల్లలు కాదు, స్టూడెంట్స్. యాక్చువల్లీ మనం కూడా కాలేజ్ స్టూడెంటే అబ్బా. ఇంటర్మీడియట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్. తెలుసా నా స్కోర్ ఎంతో 10th లో? చెప్పను. ఇక్కడ మీ మేళ షారుఖ్ ఖాన్ది. ఎక్కండి అబ్బా. క్రాంతి, టికెట్ చూస్తున్నావా నువ్వు? 100,000 లోపల చూసాను. బాగా చూసుకో. పిల్లలు ఎక్కుతారు, చెప్పబెట్టుకుండా డబ్బులు లేరు మళ్ళా. నొక్కేసారు. పెట్రోల్ ముందే కొట్టిద్దాం బండ్లో. బిరిగ్గా. ఓహో, క్లైమేట్ చూస్తానా ఏముందో. లైట్స్ చూడు, లైట్స్ పవర్ఫుల్ లైట్స్. భారీ ఉన్నాయి లైట్లు. ఫ్రంట్ లైట్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఏం బ్యాక్ లైట్స్ ఏమో. బై ద వే గాయ్స్, ఎవరెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఇక్కడ తగలదు కదా, ఓకే పోదాం ఇప్పుడు ఇడుద్దాం ఇక్కడ నుంచి. సో గైస్, డ్రైవింగ్ అయితే నేను బాగానే నేర్చుకుంటానా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ కొట్టియచ్చు మనం. ముందర ఎక్కడ కొట్టిద్దాం పెట్రోల్, ఎందుకంటే బస్సులో పెట్రోలే లేదు. అయ్యాక మేము చాలా దూరం పోతున్నాం. సో పెట్రోల్ అయితే చాలా అవసరం అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. గుద్దేశామన్నమాట. ఓకే, రెడ్ సిగ్నల్ పడింది. ఉందాం రొంచేపు. ఐ మీన్ గ్రాఫిక్స్ చూడండి గేమ్ ఏమున్నాయో. ఐ లైక్ దిస్ గ్రాఫిక్స్. ఇదేం ఊర్రా బాయ్, కొత్త విలేజ్ వచ్చినట్లుంది. ఓకే, ఏం జరుగుతుందో ముందు. క్రాంతి ఏం మాట్లాడవే? మాట్లాడతాలే. సైలెంట్ ఉన్నావు అప్పటి నుంచి. ఏం రెయిన్ పడుతుంది అక్కడ? రెయిన్ వెదర్ కండిషన్స్ మ్యాక్సిమం నాకు తెలుదు. నీ మ్యాడ్ ఎల్లైడా మ్యూజిక్ ఉండింటే ఇంకా బాగుంటుంది. పాటలు కూడా పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ రేడియో ఇది ఓపెన్ కావడం లేదు. ఫస్ట్ డ్రైవ్ మీద ఫోకస్ చేద్దాం. ఎవరోడా లారీ వాడు ముందర స్కిడ్లు వేసుకుంటూ పోతున్నాడు. ఏమో, ఎవరికి తెలుసు. చెట్లు చూడు, నేచర్ చూడు. ఫస్ట్ మధ్యలో నేచర్ చూస్తాయి. కొంచెం నేచర్ లవర్ కదా. FPS బాగాలేదు గైస్, ఒక నిమిషం ఉండండి. ఓకే, ఇప్పుడు బాగుంది. మక్కాసారా ఏంది? ఎక్కడ డ్రైవ్ చేయాలి? ఎక్కడుంది? నాకు కనపడలే. వెళ్ళిపోయింది. డ్రైవ్ టు మక్కాసార్ అంట. గూగుల్ మ్యాప్స్ లో ఎత్తాలి అది. ఐ మీన్ గ్రాఫిక్స్ చూడిడా మీరు వెతికి ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి గైస్. FPS సరిగ్గా రావడం లేదు. 2018. ఓకే, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్లైట్ లెఫ్ట్. ఓకే, ఏం క్రాంతి, ఏం నీ ఎక్స్పీరియన్స్? లోపల ఏం చేస్తున్నావు క్రాంతి? నువ్వు టికెట్స్ చూస్తున్నావా? అందరివి టికెట్స్ చూడలే, డబ్బులు ఎంచుకుంటున్నా. టికెట్స్ చూడప్పా, స్కామర్స్ ఉంటారు కొంతమంది. ఓకే చూస్తున్నావా టికెట్స్? చూస్తున్నా. టికెట్స్ చూడు ఫస్ట్. ఈడ మెరుపులు వస్తున్నాయి, జాగ్రత్త. నేను టర్నింగ్ బాగా తీసుకుంటానా. లోపల నువ్వు బలైపోయావు. చుట్ట బిట్ట పడిపోతావు. ఒక బండిని గుద్దితే ఏమైతుందో ఒకసారి గుద్దుతావా నా కోసం? ఇప్పుడు గుద్దుతాండి. జస్ట్ లో కట్ చేసి తగిలింది అప్పుడే. రే సన్నావు. ఓకే, ఓ మై గాడ్. 130 స్పీడ్. రోడ్లన్నా మనసంగా వేయండి రా బాబు. ఓకే గైస్, కొత్త రూట్ అయితే వచ్చింది అనమాట. ఇది హైవే. నేను వీడియో మధ్యలో కట్ చేసిన. ఓకే, నేచర్ చూడు అక్కడ. నేచర్ ఏమో. మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నా. మీరు ఎన్నో క్లాస్ కామెంట్ తప్పకుండా చేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు. అర్థమయ్యిందా? క్రాంతి తలరాతది. చేస్తారా చేయరో? ఇక్కడేంది స్టాపింగ్ ఉందా? ఇక్కడ లేదా? ఓకే, మనకెందుకు? మ్యాప్ చూడు, మ్యాప్ ఫాలో అవుదాం మనం. మనకు అది కాక పెట్రోల్ కూడా వేపిలేము మనం. ఇంకా పెట్రోల్ వేపికుంటే అంతే, మధ్యలో ఆగిపోతాం. క్రాంతి, మన డిక్కీలో, అంటే బస్సు డిక్కీలో, మన డిక్కీలో కాదు, బస్సు డిక్కీలో పెట్రోల్ ఉంది కదా? ఉంటుందేమో చూడు. నాకు తెలిసి లేదనుకుంటా. తొందరగా వెళ్ళి ఉంటే ఉంటుంది కానీ పెట్రోల్ కొట్టిద్దాం. పెట్రోల్ నాట్ బ్రో, డీజిల్. డీజిల్ మనం పెట్రోల్ కొట్టిద్దాం. అంతేలేదు. ఎందుకు కొట్టిద్దాం?
పెట్రోల్. అందరూ బైకులకు పెట్రోల్ కొట్టిస్తారు, మనం ఆపోజిట్. పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ, కానీ మనం ఆపోజిట్. పెట్రోల్ కోసం మనం పోం, పెట్రోల్ మనం కోసం వస్తుంది. మన రోడ్ సైడ్ ఏదైనా ఉంటే కొట్టిద్దాం ఆడ. పెట్రోల్ ఈజ్ నాట్ హ్యావ్ దట్. పెట్రోల్ ఎన్ని లీటర్స్ ఉంది అనుకుంటున్నావు బస్సులో? ఇక్కడ ఉంది, కనపడిస్తుంది. అర్రే గుద్దేశం చెట్టుకి. అర్రే గైస్, యాక్సిడెంట్ అయిపోయింది. నేను వచ్చేసి కండక్టర్, ఈ ఆడపడినాను, నాకే అర్థం కాలే. వచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నా. డ్రైవర్ ఈరోజు బాగాలేడు, డ్రైవర్ పరిచయం పట్టి నేనే ఆ డ్రైవర్. ఓకే గాయస్, సో ఈ వీడియో ఎందుకు ఇంత పెద్దగా పోతుంది అంటే, ఐ మీన్ 10 minutes 12 minutes అట్లుంటుంది అనుకుంటే, డ్రైవింగ్ చేస్తానే ఉన్నాం, రోడ్డు పోతానే ఉంది, వస్తానే ఉంది. ఇంకా ఎన్ని మోడ్స్ ఉన్నాయో అవన్నీ ట్రై చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, దీని part 2 కూడా వస్తుంది. ఓకే ఓకే. బై ద వే గాయ్స్, ఎవరెవరైతే లైక్ చేయలేదో లైక్ అప్పుడే చేసింటారు నాకు తెలుసు, మంచోళ్ళు వీళ్ళు. ఎస్, అది మాత్రం నిజమే. సో సబ్స్క్రైబ్ చేయండి, కింద కనిపిస్తుందా, కనపడలేదా? నేను చెప్పిన టాస్క్ మర్చిపోకుండా కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. లొకేషన్ చూడు, ఈడ లొకేషన్ లైట్స్ ఆన్ చేస్తే ఏమన్నా ఉందే. ఐ హోప్ ఈ వీడియో కాపీరైట్ రాకూడదు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది. వీడియో కాపీరైట్ వస్తే అంతే. మా ఇంటి పక్కనే పాపం ఎందో ఫెస్టివల్ ఉందని పాటలు పెట్టుకుంటున్నారు. పాటలు ఆడ పెట్టుకుంటారు, మనకేలా వాళ్ళతో. మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. 12 minutes రికార్డింగ్ అయింది ఇది, కానీ ఇంకా అయిపోవడం లేదు ఈ వీడియో. ఏం జరుగుతుంది ఇక్కడ? నేచర్ చూడు. వావ్. ఇక్కడ గేర్స్ చూస్తున్నావు నువ్వు, ఇడ ఎన్ అంటే న్యూట్రల్. క్రాంతి నెక్స్ట్ నువ్వే తోరాల్సింది. part 2లో క్రాంతి డ్రైవర్. ఓకే డన్. క్రాంతి బికమ్ డ్రైవర్. థంబ్నెయిల్ దొరికింది గైస్. ఎస్పెక్ట్ రేషియో FPS చూడు నాది 23 30 మినిమం 30 ఉంటే గైస్ గేమ్ అయితే స్మూత్ వస్తుంది. అంతే. చాలా ఆడుతున్నా కొద్దిగా ఇంకా ఆడాలనిపిస్తుంది. తప్పకుండా ఆడండి గైస్. పెట్రోల్ కొట్టిద్దామని తప్ప ఫస్ట్ పెట్రోల్ లేదు మన బండిలో. కొట్టి మనం తోలుతానే ఉన్నాం. లోపల ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారు? 53. ఏమో తెలియదు నాకు. నేను కండక్టర్ అయ్యా. 25 వద్దు. అవునా? ఆడ కూర్చో, అదో గుద్దేసి నేను. అయ్యబ్బా, వస్తారులే పోలీసు వాళ్ళు. రమ్మని చూస్తున్నా. అదే కాక చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న 2 విషయాలు ఉన్నాయి గైస్, పెట్రోల్ మరియు టోల్ గేట్. గైస్ ఇక్కడ పెట్రోల్ అయితే నేను చూపిను, ఎందుకంటే నాకు సిగ్గు. నేను ఎంత కొట్టిస్తాను? ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను. కట్ చేసిన వీడియో ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం. క్రాంతి వ్యూవర్స్ ఏమంటారంటే 300 రూపాయలు ఫుల్ ట్యాంక్ ఓహో అంటారు. ఫుల్ ట్యాంక్ కొట్టిలేదు గైస్, 300 రూపీస్ దిగా, ఎందుకంటే మనం బడ్జెట్ ఉన్నోళ్ళు. అవునవును, అది మాత్రం నిజం. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 నిమిషం ఉండి అర్పిద్దాం బండిని. బండికి పెట్రోల్ వేయించడం, మీకు దాహంగా అయితే నీళ్లు తాగండి. గైస్ ఈ వీడియోని మీరు 2K 4Kలో కూడా చూడొచ్చు. అంటే 2160p అంటే 4K, 1440p అంటే 2K, 1080p అంటే మామూలు మీ డేటాకి సంబంధించి ఉంటుంది అది. మీ 5G మొబైల్ అయితే 4Kలో చూడొచ్చు. దిస్ వీడియో గ్రాఫిక్స్ వాజ్ ఆసమ్. నేచర్ చూడు. నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఎన్విరాన్మెంట్. ఇక్కడ చల్లగా చెట్లు వాతావరణం చాలా చల్లగా ఉంది. గుడ్ కమ్ బ్యాక్. మళ్ళా వాన పడుతుందే. అరే వైపర్లు జస్ట్ వైపర్లు పని చేయకపోతే నేను ఇంకంతే. క్రాంతి నువ్వు పేపర్తో తుడుస్తావు. క్రాంతి లోపల ఏం చేస్తున్నావు నువ్వు? నేను కూర్చున్నా జస్ట్. కిటికీ ఓపెన్ చేసి అలా గాలి వస్తుంది. కిటికీ ఓపెన్ చేసి బస్సు నానిపోతుంది. బయట ఈరోజు వాన బాగా వాంచుతుంది బస్సులో. కొద్దిసేపు ఆగితే మా ప్రాంతంలో కూడా పడేది అట్లున్నది. క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉన్నది.
ఇక్కడ గైస్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు, మీరు మీ పాటలు కూడా పెట్టుకోవచ్చు. ఓహో ఏముంది ఇక్కడ, టేక్ డైవర్షన్. టోల్గేట్ వచ్చింది. ఓ మై గాడ్, టోల్గేట్ వచ్చింది. ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన సమయం వచ్చింది. చూద్దాం ఎంత అడుగుతారు. అరే మర్చిపోయా, నా దగ్గర డబ్బులు లేవు, లైట్లు కేపించిన అన్ని. గైస్ 15 FPS ఏంద్రా ఇంత దరిద్రంగా వస్తుంది ఎట్లా మనకెందుకు. ఇప్పుడా యాడ్ చూద్దాం ఫ్రీగా. ఓకే అదే కదా, ఫాస్ట్ ట్యాగ్ కూడా లేదు బండికి. ఏంది బండో ఇది, సారీ బస్సు. అదిగో 5,000 నా దగ్గర ఉండవు, చూద్దాం. టోల్ పేమెంట్ ఫెయిల్డ్. సరే గైస్ యాడ్ చూద్దాం మనం. మీరు కళ్ళు మూసుకోండి, లేకుంటే వీడియోని కట్ చేస్తా. కట్ చేసివే. అయిపోయింది గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కళ్ళు మూసుకున్నందుకు. ఓకే, మేము ఆ యాడ్ కట్ చేసినట్లే మీరు కళ్ళు మూసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టేయండి. కింద కనిపిస్తుంటుంది, కనిపించలేదా? కనిపించలేదంటారు వీళ్ళు. కనపడిస్తుందిలే, ఇప్పుడు నువ్వు చెప్పు ఇంకోసారి. కనపడిస్తుందిలే. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుందంట. ఓకే ఓకే. కింద అట్లే ఫింగర్ ఎట్లా అవుతుందో అట్లా వస్తాను. మీకు ఇప్పుడు సౌండ్ ఉస్సన వినపడిస్తా అంటే అది వినండి. మా తలకాయ పై నుంచి ప్లేన్ పోతుంది. ఓహో ప్లేన్ వదిలేపా. ఇక్కడ బండ్లు వీడియో ఫస్ట్ ప్లేన్ ఏడన్నా ఇది చూడు, లైట్లు కొడితే పోలీసు వాడు కానీ పక్క పోయా. ఓహో గుద్దో. అది ఫైన్ వేస్తే పవర్, ఫైన్ వేస్తే మన పవర్ జైల్లో ఉంటుంది. శిక్ష వాలి అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ బ్రాండ్. అది శిక్ష అంటే ఫైర్ అనుకుంటే కాదు బ్రో, నిప్పు అనుకుంటే. సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా చేసేయండి. ఈ వీడియో ఎందుకు ఇంత పెద్దగా పోతుంది ఈరోజు? కట్ అర్థం కావాలి. మేబీ వీడియో కట్ పుట్టు వస్తుంది, కానీ వీడియో మాత్రం బాగుంది. అవునవును, అది మాత్రం నిజం. చూడు 17 minutes అయిపోయింది అనుకో. ఓకే, ఐ హోప్ half an hour అయితే అయిపోతుంది గేమ్. ఎంతసేపు అయిపోతుందో నేను ఇక్కడ మధ్యలో కట్ చేసి వస్తా. పాట క్రాంతి ఫస్ట్ నుంచి నీట్గా పాట పాడాలి. ఒక నిమిషం ఉండు, మా ప్రేక్షకులు కూడా చెప్తా. గైస్ మన దగ్గర మ్యూజిక్ సిస్టమ్ లేకపోతే క్రాంతి ఇప్పుడు పాట పాడతారు. అది ఏ పాట? పుష్ప 2లో కూడా సాంగ్ ఉంది. అది పుష్ప పుష్ప పుష్పరాజ్. అది వినిపించలేదు ఎందుకంటే వీడియో కాపీరైట్ వస్తే. ఎంతమంది చూసారో కామెంట్ చేయండి గైస్. పుష్ప సాంగ్ పాడు క్రాంతి. నాకు రాదు ఇంకా ఇన్లే. పాడు క్రాంతి ప్లీజ్. లేదు నాకు ఒకసారి పాడు, నాకు ఊపు వస్తుంది. ఇలాగే క్రాంతి బికేమ్ సింగర్ అని పెడతా తమ్నైల్. చెప్పు పాడు. వద్దు పాడు. ఏరోప్లేన్ వదిలి పాట పాడు బా. ఏమని పాడల్లా? పుష్ప శ్రీవల్లి అను. పుష్ప శ్రీవల్లి సాంగ్ పాడు. పాట బ్రో, నాకు పాట రాదు బ్రో. మళ్ళీ మాటలు వచ్చా? మాటలు అది మామూలే, అందరూ మాట్లాడతాం. క్రాంతి లోపల కూర్చొని ఏం చేస్తున్నావు క్రాంతి? బోర్ కొట్టలేదా నీకు? కొడతాను, నేను నీ మగం చూసుకుంటున్నా. బస్సులో కాలేజ్ అమ్మాయి పాట పాడు క్రాంతి, నువ్వు పాడు గజాల. పుష్ప అదేనా? మళ్ళీ పాట పాడు, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా 1-2 minutes పాడు, టైం పాస్ అవుతుంది. చెప్పు క్రాంతి, పాట పాడు. నాకు రాదు అయ్యా. పాటలు పాడాలంటే శిక్ష అన్నలాగా సింగర్ కావాలి. ఐస్ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఒక పాట వినిపిస్తా ఉంటుంది, అది వినండి. అది యాసిన్ మనో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వింటున్నారా గైస్? ఏం పాట క్రాంతి అది? ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా. పాడు క్రాంతి. యాసిన్ మనో కరెక్ట్ కామెంట్ చేయండి గైస్. టోల్గేట్ వచ్చింది గైస్. ఈ వీడియో ఎందుకురా ఇంత పెద్దగా పోతుంది? సాకుంటూ అదేందన్నా బబ్లికం నిచ్చి ఎక్కువ సాగబిగ్దామే, అట్లా సాగుతుంది అది వీడియో. అవును, లారీ వెనకాల పడినాం, చూద్దాం. టోల్గేట్ ఓపెన్ అయిపోయింది, పోదాం ఇప్పుడు.
క్రాంతి పాట పాడు. ఊరు వెళ్ళిపోతా. వేరే పాట పాడు. ఇంకా వేరే నాకు రావే. లోపల కూర్చొని ఏం చేస్తాను ఎట్లా ఇప్పుడు? ఎస్పీ చూడు ఎంత తక్కువ వస్తుందో. పాడు పాడు. షారుఖ్ ఖాన్ మేము యాడ్ చేద్దాం. ఏందన్నా పాడు. ఏమి యాడ్ చేద్దాం? పాడు ఆ పాట పాడు. శ్రీవల్లి మాటే మాణిక్యమాయని. వెళ్ళిపోయా పాట. అయ్యో రాదన్నప్పుడు రాదు కానీ రాదన్నప్పుడు వస్తుంది పాట. అంతే. ఇంకేం చేయలేం గైస్. హైవే వచ్చింది. ఎంత స్పీడ్లో పోతానా? 142, 145 అంతే. గైస్ 20 minutes అయితే వీడియో అయిపోయింది. ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోదాం మనం. ఆలస్యం చేయకూడదు. గైస్ మీకు తెలుసా మేము ఇక్కడ డ్రాప్ చేస్తే ఎంత వస్తుందో మనకని? 90,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ. ఓ మై గాడ్. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అదే ఆలోచిస్తున్నా. మీరే కామెంట్లో తెలపండి గైస్. ఈరోజు 3 టాస్కులు ఇచ్చినా మీకు. 160 స్పీడ్లో పోతున్నాము. ఫస్ట్ టాస్క్ వచ్చేసి గుర్తుకుందా? ఎన్నో క్లాస్ చదువుతున్నారో కామెంట్ చేయండి. సెకండ్ టాస్క్ ఆ పాట యా సినిమాలో కామెంట్ చేయండి. ఇంకోసారి పాడు పాట. అది మర్చిపోయినారు మా ప్రేక్షకులు. ఊరు వెళ్ళిపోతా మామ ఆ పాట నాకు కానీ మడసంగా రాదు. ఇంకో టాస్క్ వచ్చేసి మర్చిపోయాడు. గుర్తుకుందిలే అన్న. చెప్పు మరి. ఎందుకు గుర్తుకు రాలే? ఒక్క నిమిషం ఉండు. ఏ దారి తప్పినట్లున్నాం బాబు. బోర్డు ఉంది వెనకాల చూద్దామా? మనం టీతో అదేస్తే ఊరు వస్తుంది, ఎస్తో కూడా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. బోర్డు ఎక్కడుంది? వెనక్కి వెళ్ళింగా. వెనకాల నుంచి బండ్లు గుద్దితే అంతే. అదో బోర్డు ఇడుంది. టర్మినల్ లెఫ్టే పోవాల్సింది మనం కదా. ఇడుద్దామా? ఇడుద్దాం ఇక్కడ నుంచి. అసలు ఆగద్దురా బిడ్డ. బస్సు చూడు ఎంత గలీజ్గా ఉందో. ఓ మై గాడ్. లుక్ ఒకసారి గైస్ మీకు కూడా చూపిస్తా. గుద్దలేదు కదా నేను. ఓకే డాష్ అయితే ఇవ్వలేదన్నమాట. సో బస్సు కండిషన్ చూడు ఎంతుంది. దిగచ్చా మనం? దిగురా బాలడా. వీని దింపుతా ఉండు. వీని దింపాలంటే ఓపెన్ ప్లేస్ కావాలి. వెనకల కారు గుద్దేద్దాం పాడ. ఎంత క్లీన్ గా ఉన్నా దిగినాడు. ఎంత క్లీన్ గా ఉన్నాయి కదా బస్సు. ఇప్పుడు చూడు మనిషి ఏంది ఇట్లున్నాడు. లుంగి పంచోడు. నువ్వే ఆడా. నేనా? లోపల నీ ఏం చేస్తాను? బయటికే రావు అసలు. డిక్కీ ఓపెన్ చేయకరా అంతే. డిక్కినా వద్దులే. కారు వస్తాను వెనకాల. ఏంటికి ఏమట్లే కొడతావు? ఇడుద్దాం పై నుంచి ఫస్ట్. స్పాంజ్ ఏమైనా పెట్టినావా? అరే స్టార్ట్ కా బండి. తొందరగా వెళ్ళిపోదాం. వెనకాల బండ్లు చూడం మన కోసం. మన వల్ల ట్రాఫిక్ జామ్ తెలుసు కదా మనతో. అట్లుంటుంది. ఈ డైలాగ్ ఏమిట్లో కామెంట్ చేయండి. అట్లుంటుంది మరి మనతోని. లాస్ట్ క్వశ్చన్కి నేనే ఆన్సర్ ఇస్తున్నా. తిల్లు స్క్వేర్ ఎంతమంది చూసినారో కామెంట్ చేయండి. ఇది మంచి మాట. తిల్లు స్క్వేర్ మనం థియేటర్కి పోయినాం కదా క్రాంతి, నువ్వు నేను. యా థియేటర్ అది? నీలిమా థియేటరా? కాదు శాంతి. నీలిమా. అవునా? నేనే కదా పిలుచుకుపోయినది. నిజమే. నీలిమానా శాంతినా? నీలిమానేలే. ఏంద్రా ఇట్లా దూరుతున్నాడు వీడు. ఎర్ర బస్సోడు ఎర్ర లుంగి కట్టుకొని ఉంటారు లోపల. నేను చూసేసప్పుడే. గైస్ నా వల్ల కాదు వీడియో చేసేకి. మధ్యలో ఆడ ఆపేద్దాం. అంటే టూరు ఇంకొంచెం ఉంది, కొంచెం దగ్గరలో ఉంది. చూద్దాం. బై ద వే గైస్, ఎవరెవరైతే లైక్ చేయలేదు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా. ఛత్రపతి సినిమాలో డైలాగ్ ఉంచుడు. నీరసంగా ఉందయా సూర్యుడు. ఓ సూర్యుడు. అది గుర్తుకొస్తాను నాకు ఎందుకో. అవునవును. ఇవాళ ఇప్పుడు యాడికి పోయినావురా? గైస్, మీరు ఈ వీడియో 4K చూడాలనుకుంటే సెట్టింగ్స్లో పోయి కింద అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఈ వీడియోని 4Kలో చూడొచ్చు.
ఓకే, సో డన్. డన్ 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 డనా డన్ 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 డన్. మనం ఇట్లా పోతే పోయినట్లే కదా క్రాంతి. అవును, ఇంకొంచెం ఫాస్ట్ పెంచి రాకెట్లో వెళ్దాం. మనం ఇంకా నేను డ్రైవర్ కాబట్టి 100+ సందులో కూడా 100+ కొడతా. అందుకే అట్లున్నాం, లేకుంటే మేము ఇంకా ఆడాడో హైవేలో టోల్గేట్ కాడ ఉంటాంటివి. క్రాంతి, అందరి టికెట్స్ కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి. మనం నాకు తెలిసి వచ్చేసినాం అనుకుంటా. వచ్చేసినాం, ఇదే లెఫ్ట్ ఇదే అనుకుంటా. చూడు నేను చూస్తా, మ్యాప్ చూస్తానా. ఓకే, తగులుతుందా ఇక్కడ బండికి? లేదు, కట్ చేయి. చూద్దాం వెళ్ళిపోవచ్చు. ఇంత చిన్న సందులో యాడ కట్టింగ్ కొట్టాల బస్సు? ఎవరో వీడు తయారేసినది మ్యాప్. చేసినోడు నాకు తెలిసి 90 years చేసింటాడు. అయినా గ్రాఫిక్స్ బాగున్నాయి క్రాంతి. గైస్, మనం అయితే ఫైనల్ ఇక్కడ వచ్చేసినాము. లొకేషన్ చూసి మీకు బాయ్ బాయ్ చెప్పేద్దాం. మా వల్ల ఈ లొకేషన్ చూసినాక ఏందో మర్చిపోయిన డైలాగ్. నువ్వు ప్రతి ఒక్కటి మర్చిపోతావు. ఈ డైలాగ్ ఈ ప్లేస్ చూసినాక 7 కొండల దర్శనం చూసినట్టుంది. ఏ డీజే స్పీకర్లా అవి? డ్రైవర్ నువ్వు అట్లా పోతున్నా. లొకేషన్ చూడు ఏముందో. పరిగెత్తుదామా? పరిగెత్తేది లొంగి పంచోడు ఏంది అట్లా ఉరుతాడు. గైస్, వీని పేరు ఇంతకు ముందు గంటి మామ అని ఏందో ఉన్నా, ఇప్పుడు లొంగి పంచోడు. నాట్ శిక్ష ఆఫీషియల్. సెల్ఫీ దిగుదామా క్రాంతి? నువ్వు ఎక్కడున్నావు క్రాంతి? నేను బస్సులో కూర్చున్నా. గైస్, part 2లో క్రాంతి వస్తాడు. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటుంది. ఈ ఫిల్టర్ షూట్ ఇట స్నాప్చాట్ వాట్సాప్ స్టేటస్లో పెడతా ఇప్పుడు నేను. ఓకే, మంచులేంది వీళ్ళు పిల్లలు కాదు మంచులో. అవునవును, అటు చూడు కెమెరా పట్టుకొని బ్లాగ్ చేస్తున్నాడు వాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గాయ్స్, ఇక్కడ తాజ్ మహల్ ఉంది ముందర, మీకు కనబడదు. 10% బ్యాటరీ ఉంది. గైస్, ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టుంది. బై బాయ్.